తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు పంపించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని నిన్న సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. అనంతరం విచారణ ఈ నెల 10కి వాయిదా వేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతారు. చందు, ఇంకా నోటీసులు ఏం పేర్కొన్నారు? సతీష్, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులకు స్పందించినటువంటి ఎమ్మెల్యేలు వివరణ కావాలి, సమయం కావాలి, వివరణకు ఇచ్చేందుకు సమయం కావాలని కూడా వారు కోరారు. ముఖ్యంగా చూసినట్లయితే పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా గట్టిగానే పోరాడుతా ఉంది. మొదట హైకోర్టును ఆశ్రయించింది, తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మొదటగా ముగ్గురు ఎమ్మెల్యేలు మొదట ఫిరాయించినటువంటి దానం నాగేందర్, కడియం శ్రీహరి, అదేవిధంగా తెల్ల వెంకట్రావు, ఈ ముగ్గురుకు సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా వివేకానంద ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత మిగతా 7 పార్టీ ఫిరాయించినట్టు మిగతా 7 ఎమ్మెల్యేలపై కేటీఆర్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ముఖ్యంగా కేటీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై జస్టిస్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం కూడా విచారణ జరిపింది. ముఖ్యంగా ఈ నెల 10వ తారీఖున పాత పిటిషన్ తో కలిపి వీళ్ళందరి పిటిషన్ కూడా విచారణకు చేస్తామని చెప్పింది. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే ఏదైతే ఈ సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకు కూడా వెంటనే నోటీసులు జారీ చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పీకర్ కార్యాలయం చెప్పిన నేపథ్యంలో ఈ రోజు నోటీసులు అయితే జారీ అయితే చేశారు. ప్రధానంగా చూసినట్టయితే ఖచ్చితంగా ఈ 10 మంది వివరణ త్వరగానే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ 10వ తారీఖు విచారణ ఉంది కాబట్టి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఎమ్మెల్యేల తరఫున ఇప్పటికే ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. మరి ఆయనను ఆశ్రయిస్తారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత వాళ్ళు వివరణ ఇచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ముఖ్యంగా సుప్రీంకోర్టులో మాత్రం ఖచ్చితంగా వెయిట్ అయితే పడుతుంది అనేటువంటి అభిప్రాయం అయితే బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఉప ఎన్నికలు ఖాయం, 10 నియోజకవర్గాలు ఉప ఎన్నికలు వస్తాయి. బీఆర్ఎస్ సైనికులంతా సిద్ధంగా ఉండాలంటూ కూడా కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి ధీమా అయితే బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.